హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఇది అర్థశాస్త్రం బుక్ అండి, ఎకనామిక్స్. దీని గురించి చూద్దాము. మనకు విషయ సూచిక అండి. ఇందులో పాఠ్యాంశాలు ఏమున్నాయో చూద్దాం. మొట్టమొదట ఫస్ట్ లెసన్, ఫస్ట్ చాప్టర్ మనకి అర్థశాస్త్ర పరిచయం. నెక్స్ట్ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. థర్డ్ డిమాండ్ విశ్లేషణ. ఫోర్త్ ఉత్పత్తి విశ్లేషణ. ఫిఫ్త్ మార్కెట్ విశ్లేషణ. సిక్స్త్ పంపిణీ సిద్ధాంతాలు. సెవెంత్ జాతీయ ఆదాయ విశ్లేషణ. ఎయిత్ ఉద్యోగిత సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం. నైన్త్ ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం. 10th అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంక శాస్త్ర భావనలు. మొత్తం మనకు 10 చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులో మొట్టమొదటి పాఠ్యాంశం అయినటువంటి అర్థశాస్త్రం, మనకు శాస్త్ర పరిచయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ఇక్కడ మనకండి పరిచయం ఇచ్చారు. ఆర్థిక కార్యకలాపాలన్నీ మానవ కోరికలను సంతృప్తిపరచడం కోసమే. సమాజంలో మానవులు వారి కోరికలను సంతృప్తిపరచుకోవడానికి వివిధ రకాల వస్తువులను, సేవలను ఉపయోగిస్తారు. వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేయడానికి వారికి ద్రవ్యం అవసరం వస్తుంది. ఆ ద్రవ్యాన్ని పొందడం కోసం ప్రజలు వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటారు. నేడు దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాల్లో ద్రవ్యం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు మానవ అపరిమిత కోరికలను సంతృప్తిపరచుకోవడానికి మధ్య గల సంబంధ అధ్యయనమే అర్థశాస్త్రం. వ్యక్తులు, అదే మాదిరి సమాజం వారి అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గరిష్ట సంతృప్తి పొందే విధంగా పరిమిత వనరులను ఏ విధంగా కేటాయించాలనేదే అర్థశాస్త్ర అధ్యయనం. ఈ భాగం అర్థశాస్త్ర పుట్టుకను, అర్థశాస్త్ర వివిధ నిర్వచనాలను, మనకు మౌలిక సమస్యలు, పరిధి, స్వభావం, అధ్యయన పద్ధతులు, వివిధ ప్రాథమిక భావనల గురించి వివరిస్తుంది. మనకు ఇప్పుడు ఈ పేరా యొక్క వివరాలు తెలుసుకుందామండి. అసలు మానవుల కోరికలు సంతృప్తిపరచడం, మానవ కోరికలు సంతృప్తిపరచడం కోసం ఏది ఉందంటే, మొత్తం మనకు ఆర్థిక కార్యకలాపాలన్నీ ఏ రకంగా జరుగుతున్నాయంటే మానవ కోరికలు సంతృప్తిపరచడం కోసం. అలాగే సమాజంలో మానవులు ఉన్నారు, వారి కోరికలు సంతృప్తిపరచుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే వివిధ రకాల వస్తువులను మరియు సేవలను ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల వస్తువులు, సేవలు ఉపయోగించడం ద్వారా మానవులు ఏం చేస్తున్నారంటే వారి కోరికలను సంతృప్తి పరుచుకుంటున్నారు. ఇక్కడ మనకు మన ఈ ఆర్థిక కార్యకలాపాల్లో మనకు ద్రవ్యం ఏ రకంగా అవసరం వస్తుంది అంటే, వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేయడానికి మనకు ద్రవ్యం అవసరం వస్తుంది, అంటే డబ్బు. ఆ ద్రవ్యాన్ని పొందడం ఎలా అంటే, ప్రజలు వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అంటే రకరకాల పనులు చేస్తూ వారు డబ్బును ఆర్జిస్తారు. నేడు ఏం చేస్తున్నారంటే దాదాపు అన్ని కార్యకలాపాల్లో ద్రవ్యం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అంటే మనం పని చేస్తాము, మనకు డబ్బులు వస్తుంది కదండి. అలాగే మనకి ఈ అర్థశాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తుందంటే, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన, అంటే రకరకాల ప్రయోజనాలు కలిగినటువంటి పరిమిత వనరులకు, అంటే మన దగ్గర వనరులు తక్కువగా ఉన్నాయండి, లిమిటెడ్గా ఉన్నాయి, మానవ అపరిమిత కోరికలను సంతృప్తిపరచుకోవడానికి మధ్య గల సంబంధ అధ్యయనమే అర్థశాస్త్రం. అంటే మానవునికి గల విపరీతమైన కోరికలు, అంటే చాలా కోరికలు ఉన్నాయండి. విపరీతమైన కోరికలను సంతృప్తిపరచుకోవడానికి మన దగ్గర వనరులు ఎలా ఉన్నాయంటే పరిమితంగా ఉన్నాయి. మానవుని కోరికలేమో అపరిమితంగా ఉన్నాయి. అంటే అపరిమిత కోరికలను సంతృప్తిపరచుకోవడానికి పరిమిత వనరులను ఏ రకంగా ఉపయోగించుకోవాలి అని మనకు అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం. అదే రకంగా వ్యక్తులు, అదే మాదిరి సమాజం వారి అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గరిష్ట సంతృప్తి పొందే విధంగా పరిమిత వనరులను ఏ విధంగా కేటాయించాలనేది అర్థశాస్త్ర అధ్యయనం. ఇంకా అర్థశాస్త్రం ఏం అధ్యయనం చేస్తుందంటే, మానవుని గల కోరికలు ఒక ప్రాధాన్యత క్రమంలో గరిష్ట సంతృప్తి, మానవుడు ఒక వస్తువులను కొనుగోలు చేసిన సేవలను ఉపయోగించుకున్న గరిష్ట సంతృప్తి పొందే విధంగా పరిమిత వనరులను ఏ విధంగా కేటాయించుకోవాలి మానవుడు అని మనకు తెలిపేదే అర్థశాస్త్రం. ఇప్పుడు మనము ఈ చాప్టర్లో అర్థశాస్త్ర పుట్టుక, అంటే పరిచయము, నిర్వచనాలు, మౌలిక సమస్యలు, స్వభావం, పరిధి, స్థూల సూక్ష్మ అర్థశాస్త్రాలు, నిశ్చయార్థక అర్థశాస్త్రం, నిర్ణయాత్మక అర్థశాస్త్రం, ప్రాథమిక ఆర్థిక భావనలు,
సారాంశం వీటన్నింటి గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం. మనం ఇప్పుడు అర్థశాస్త్ర అర్థం గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం అండి. వ్యక్తులు, వ్యవస్థలు, వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాల్లో ఏ విధంగా నిమగ్నమై ఉంటారో మనకు అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇంకా మనకు అర్థశాస్త్రం ఏమేమి అధ్యయనం చేస్తుందంటే మనకు మానవుడు పరిమితమైన వనరులతో అపరిమితమైన కోరికలను తీర్చుకోవడంలో నిరంతరం కొనసాగించే ప్రయత్నాలను ఒక క్రమ పద్ధతిలో అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇందాక చెప్పుకున్నామండి, మానవునికి విపరీతమైన కోరికలు ఉన్నాయి, కానీ మనకు ఉన్న వనరులు మాత్రం పరిమితంగా ఉన్నాయి. వీటిని తీర్చుకోవడంలో నిరంతరం మానవుడు కొనసాగించే కార్యకలాపాలను, ప్రయత్నాలను ఒక క్రమ పద్ధతిలో అర్థశాస్త్రం మనకు అధ్యయనం చేస్తుంది. మనకి అర్థశాస్త్రం అనేది పదం ఎలా వచ్చింది అంటే 2 గ్రీకు పదాల నుంచి వచ్చిందండి. ఇది అర్థశాస్త్రం అనేది 2 గ్రీకు పదాలైన ఒకియోస్ మరియు నిమెయిన్ నుంచి ఉద్భవించింది ఈ పదం. ఇక్కడ ఒకియోస్ అంటే ఒక ఇల్లు, నిమెయిన్ అంటే నిర్వహణ, అంటే ఒక ఇంటికి సంబంధించిన నిర్వహణ అని చెప్పొచ్చు. ఇక్కడ అర్థశాస్త్రం అంటే దీన్నే గృహ యాజమాన్యం అని కూడా పేరుతో పిలవడం జరిగింది. ఇక్కడ గృహ నిర్వహణ మనకి ఇక్కడ ఆడమ్ స్మిత్ 1776 సంవత్సరంలో ఆయన ఒక గ్రంథం రాశారండి. ఏంటంటే అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాసెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో ఆయన ఏం రాశాడు అర్థశాస్త్రం గురించి అంటే, అర్థశాస్త్రాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా తెలిపాడు. ఈ అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా సమాజానికి ఎలా తెలిసింది అంటే ఆడమ్ స్మిత్ ద్వారా తెలిసింది అని చెప్పవచ్చు. పరిమిత వనరులతో అపరిమిత కోరికలను అన్నింటినీ తీర్చుకోవడం సాధ్యం కానందువల్ల ప్రతి సమాజం తీర్చుకోగల కోరికలను ఎంపిక చేసుకునే ఒక విధానాన్ని నిర్ణయించుకోవాలి. మనం ఇందాక అనుకున్నాం కదండి, మానవుని కోరికలు అపరిమితంగా ఉన్నాయి, వనరులు మాత్రం పరిమితంగా ఉన్నాయి. అలాంటప్పుడు మనము మన కోరికలను గరిష్ట సంతృప్తితో ఎలా సంతృప్తిపరచుకోవాలా మనం కోరికలను అంటే, అందులో కొన్నింటిని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకునే విధానాన్ని మనం నిర్ణయించుకోవాలి. ఈ విధంగా సమాజం ఎంపిక అనే సమస్యను ఎదుర్కొంటుంది. అంటే అపరిమిత కోరికల్లో తీర్చుకోగలిగిన వాటిని ఎంపిక చేసుకోవడం అనేది ఒక ప్రధాన సమస్య. అంటే ఎన్నో కోరికలు ఉంటాయండి, అన్ని కోరికలు తీర్చుకోవాలంటే కాదు కదా, ద్రవ్యంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి అందులో మనకు ఏవి ప్రధానమైనవో వాటిని ఎంపిక చేసుకుంటూ మానవుడు గరిష్ట సంతృప్తి పొందాలి అని మనకి ఇక్కడ ఆడమ్ స్మిత్ గారు చెప్పడం జరిగింది. అంటే అపరిమిత కోరికల్లో తీర్చుకోగలిగిన వాటిని ఎంపిక చేసుకోవడం ప్రధాన సమస్య. వనరులు పరిమితంగా ఉండడం ఇంకోటి. వాటికి ఉన్న వివిధ ఉపయోగాలలో వేటి కోసం వనరులను ఉపయోగించుకోవాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండటం తప్పనిసరి స్థితి. ఖచ్చితంగా మనకున్న పరిమిత వనరులను వేటికి ఉపయోగించుకోవాలా, మనకి ఏది ప్రాముఖ్యమైన విషయమో దానికి ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. గరిష్ట సంతృప్తి పొందే విధంగా వనరులను ఏ విధంగా కేటాయించాలనేది ముఖ్యమైన ఆర్థిక సమస్య. మనకి ఇక్కడ అర్థశాస్త్రం అంటే ఏమిటి అనే అంశం మీద అర్థశాస్త్ర స్వభావం, పరిధి ఆధారపడి ఉంటాయి. అర్థశాస్త్రం సంపద లేదా మానవ ప్రవర్తన లేదా పరిమిత వనరుల సమస్య. అర్థశాస్త్ర పరిధి చాలా విస్తృతమైంది అని చెప్పవచ్చు. ఇందులో అర్థశాస్త్ర విషయం ఏంటంటే, అర్థశాస్త్రం అనేది శాస్త్రమా లేదా కళనా, అలాగే అర్థశాస్త్రం నిశ్చయాత్మక శాస్త్రమా లేదా నిర్ణయాత్మక శాస్త్రమా అనే అంశాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే సంపదకు సంబంధించిందా, మానవ ప్రవర్తనకు సంబంధించిందా, పరిమిత వనరులను ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, అర్థశాస్త్ర పరిధి ఎలాంటిది, అది శాస్త్రమా, కళ, నిశ్చయాత్మక, నిర్ణయాత్మక, ఈ అంశాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదట అర్థశాస్త్ర నిర్వచనాలను పరిశీలించాలి. అప్పుడు మనకు దాని యొక్క స్వభావం, అర్థం అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనం అర్థశాస్త్ర నిర్వచనాలు, మనం ఇక్కడ మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తే ప్రజలు వ్యవసాయం, వర్తకం, వ్యాపారం, పరిశ్రమలు లాంటి విభిన్న కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండటం గమనించవచ్చు. అంటే మానవులు ద్రవ్యాన్ని ఆర్జించడం కోసం
ద్రవ్యాన్ని సంపాదించడం కోసం, ద్రవ్యాన్ని వ్యయం చేయడం కోసం చేసే కార్యక్రమాలను ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ఈ ఆర్థిక కార్యకలాపాలే అర్థశాస్త్ర అధ్యయనాంశాలు. మనకు ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి అంటే ఏవో కాదండి, ద్రవ్యాన్ని సంపాదించడం కోసం, ద్రవ్యాన్ని వ్యయం చేయడం కోసం, అంటే ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం కోసం చేసే కార్యక్రమాలను ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ఇప్పుడు మనం అర్థశాస్త్రం నిర్వచనం గురించి తెలుసుకుందాం. చరిత్ర గమనంలో వివిధ రకాలైన అర్థశాస్త్ర నిర్వచనాలు బాగా అభివృద్ధి చేయబడ్డాయి. ప్రతి నిర్వచనాన్ని అధ్యయనం చేయడం మనకు సాధ్యం కాదండి. సౌలభ్యం కోసం కొన్ని నిర్వచనాలను అధ్యయనం చేయవచ్చు. మనకు అర్థశాస్త్రానికి సంబంధించి, సంపదకు సంబంధించి కొంతమంది అర్థశాస్త్రవేత్తలు సంపదకు సంబంధించి కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు. సంక్షేమానికి సంబంధించి కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు. అలాగే మనకు లయోనల్ రాబిన్స్ అనే ఆర్థికవేత్త కొరతకు సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం అని తెలపడం జరిగింది. ఇక శామ్యూల్సన్, ఈయన అర్థశాస్త్రం అనేది వృద్ధికి సంబంధించిన నిర్వచనంగా అర్థశాస్త్రాన్ని ఈయన పేర్కొన్నారు. ఇవి మనకు వీళ్ళ నిర్వచనాల గురించి తెలుసుకుందాం. మనకు సంపదకు సంబంధించిన శాస్త్రంగా పేర్కొన్న వారు ఎవరు ఇక్కడ అంటే ఆడమ్ స్మిత్. తమ సమకాలీనుల సంప్రదాయ ఆలోచనలకు చెందినవే సంపద నిర్వచనాలు. ఆడమ్ స్మిత్, ఆయన అనుచరులు మనకు అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రంగా పేర్కొన్నారు. ఆడమ్ స్మిత్ మొదలుకొని సంప్రదాయ ఆర్థికవేత్తలు అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా నిర్వచించారు. ఆడమ్ స్మిత్ అనుచరులు ఇంకా సంప్రదాయ ఆర్థికవేత్తలు అర్థశాస్త్రాన్ని ఏ రకంగా పేర్కొన్నారంటే సంపదకు సంబంధించిన శాస్త్రంగా. ఆడమ్ స్మిత్ తన ప్రఖ్యాతి పొందిన రాజ్యాల సంపద అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన అని నిర్వచించాడు. మనకి ఇక్కడ పెట్టేశారండి. అర్థశాస్త్రాన్ని రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన అని నిర్వచించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ యొక్క గ్రంథం ఏదంటే రాజ్యాల సంపద. మనకి ఇక్కడ జేబిసి సే అనే ఆర్థికవేత్త ఏం నిర్వచించాడో చూద్దామండి. సంపద ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుందో, సంపద పంపిణీ చేయబడుతుందో, వినియోగింపబడుతుందో వివరించడమే రాజకీయ అర్థశాస్త్ర ఉద్దేశం అని పేర్కొన్న వారు ఎవరంటే జేబి సే. ఇంకా మనకు సంపదకు సంబంధించిన పరిజ్ఞానమే అర్థశాస్త్రం అని పేర్కొన్నవారు వాకర్ అనే ఆర్థికవేత్త. ఈయన ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. మనకు జేఎస్ మిల్ అనే ఆర్థికవేత్త ఏ నిర్వచనం ఇచ్చాడంటే సంపద స్వభావం, దాని ఉత్పత్తి, పంపిణీకి, మారకానికి సంబంధించిన సూత్రాలను అధ్యయనం చేయడమే అర్థశాస్త్ర లక్ష్యం అని. అర్థశాస్త్రం యొక్క లక్ష్యం గురించి పేర్కొన్న వారు ఎవరు అంటే జేఎస్ మిల్. అర్థశాస్త్రం యొక్క ఉద్దేశం గురించి పేర్కొన్న వారు ఎవరంటే జేబిసే. అర్థశాస్త్రం పరిజ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం పేర్కొన్న వారు ఎవరంటే వాకర్. ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ సంపద శాస్త్రంగా పేర్కొన్నారు కదా, దీని యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. ఏంటంటే మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపదను ఆర్జించడం, అంతే కదండి. ఆర్థిక కార్యకలాపాలు ఏంటివి? ద్రవ్యాన్ని సంపాదించడం, ద్రవ్యాన్ని వ్యయం చేయడం కోసం చేసే కార్యక్రమాలే ఆర్థిక కార్యకలాపాలు. ఈ కార్యకలాపాలు వచ్చేసి ముఖ్య ఉద్దేశం ఏంది? ఎందుకు చేస్తున్నాడు మానవుడు సంపద? ఎందుకు ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాడు అంటే సంపదను ఆర్జించడం కోసం. అలాగే సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు. మరింతగా సంపదను పోగు చేసుకోవడమే లక్ష్యంగా ఉన్న మానవుని స్వార్థపరునిగా పరిగణించడం. ఈ సంపద ఏం చేస్తుందంటే మానవుని స్వార్థపరునిగా కూడా పరిగణిస్తుందండి. అలాగే సంపద ఉత్పత్తి, వినియోగం, పరిరక్షణ, పెంపొందింపుకు చెందిన కార్యకలాపాలను కూడా మనకు అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అర్థశాస్త్రం దేన్ని పరిశీలిస్తుంది అంటే సంపద ఉత్పత్తి, వినియోగం, పరిరక్షణ, సంపదను ఏ రకంగా పెంపొందించాలా, సంపదను ఏ రకంగా రక్షించుకోవాలి, దాన్ని ఎలా ఉత్పత్తి చేయాలా, ఎలా వినియోగించాలా, ఇవన్నిటిని మనకు అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అర్థశాస్త్రం సంపదకు సంబంధించిన శాస్త్రంగా మనకు పేర్కొన్నారు కదండి ఆడమ్ స్మిత్ అనుచరులు. దాన్ని విమర్శించిన వారెవరు, ఏ రకంగా విమర్శించారు, ఎందుకు విమర్శించారో తెలుసుకుందాం. సంపద శాస్త్రంగా అర్థశాస్త్రం భౌతిక సంపదకు ప్రాధాన్యతనిస్తుంది. అందువల్ల
అర్థశాస్త్రం ధనార్జిత శాస్త్రంగా దయనీయమైన శాస్త్రంగా మారింది. అర్థశాస్త్ర పరిధిని సంప్రదాయవాదులు తగ్గించారు అని కొంతమంది విమర్శిస్తున్నారండి. ఆడమ్ స్మిత్ ఆయన అనుచరులు ఎంతసేపున అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రం, ఏ సంపద భౌతిక సంపదకు సంబంధించిన శాస్త్రంగా పరిగణించడం వల్ల అర్థశాస్త్రానికి గల ఉన్నటువంటి విలువ తగ్గిపోయింది. దాన్ని ధనార్జిత శాస్త్రంగా పేర్కొన్నారు కాబట్టి దాని విలువ తగ్గిపోయిందని కొంతమంది సంప్రదాయవాదులు విమర్శిస్తున్నారు. ఇంకా బెయిలే, కార్లైల్, రస్కిన్, జవాన్స్, ఎడ్జ్వర్త్ లాంటి అనేక మంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని విమర్శించారు. వీళ్ళు ఏమని విమర్శించారు ఇంకా అంటే, అర్థశాస్త్రం అనేది సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలి కానీ ఆర్థిక మానవుని గురించి కాదు అని విమర్శించారు. అంటే సామాన్య మానవుడు తను ఆర్థిక కార్యకలాపాలు ఏ రకంగా చేస్తున్నాడు అనేది మాత్రమే అధ్యయనం చేయాలి. అంతేగాని మానవుణ్ణి ఒక ఆర్జిత మానవుడు సంపదను ఆర్జించే ఒక మానవుడిగా మాత్రమే గుర్తిస్తున్నారు అని వీరు విమర్శించారు. ఇంకా మనకు సంపద అనేది మానవ శ్రేయస్సు లక్ష్య సాధనకు ఒక మార్గం మాత్రమే కానీ సంపాదనే మానవుని అంతిమ లక్ష్యం కాదు అని మార్షల్ విమర్శించాడు. మనకి ఇక్కడ బిట్టు రావచ్చండి. సంపదకు సంబంధించిన శాస్త్రంగా సంపద అనేది మానవ శ్రేయస్సు లక్ష్య సాధనకు ఒక మార్గం మాత్రమే, అంతేగాని సంపాదనే మానవుని అంతిమ లక్ష్యం కాదు అని విమర్శించిన వారు ఎవరు అంటే మార్షల్ అని చెప్పచ్చు. ఇంకా ఆడమ్ స్మిత్ నిర్వచనం అనేది కేవలం మానవ భౌతిక కార్యకలాపాల గురించి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అభౌతిక కార్యకలాపాలు ఇక్కడ ఆడమ్ స్మిత్ నిర్వచనం అనేది మనకు మానవ భౌతిక కార్యకలాపాల గురించి మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారండి. ఇంకా అభౌతిక కార్యకలాపాలైనటువంటి ఉపాధ్యాయులు, వైద్యుల సేవలను పరిగణలోకి తీసుకోదు. అంతే కదండి. కేవలం ఆడమ్ స్మిత్ ఆయన అనుచరులు ఏం చెప్తున్నారంటే సంపద అనేది అర్థశాస్త్రం. అటువంటి అర్థశాస్త్రం సంపదకు సంబంధించిన మాత్రమే అర్థశాస్త్రంగా పేర్కొంటున్నారు. అంతేగాని అర్థశాస్త్రం అంటే ఇంకా ఏమేమి వస్తాయి అందులోకి అంటే అభౌతిక కార్యకలాపాలను, ఉపాధ్యాయుల సేవలు, వైద్యుల సేవలు వేటిని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. దీనివల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమైపోతుంది. అంటే అర్థశాస్త్ర పరిధి పరిమితం కాకూడదు, అది అపరిమితమైనది. ఈ నిర్వచనం కేవలం ఎలా ఉంది అంటే ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది, పంపిణీని నిర్లక్ష్యం చేస్తోంది అని మొత్తానికి కొంతమంది అర్థశాస్త్రవేత్తలు దీనిని విమర్శించారు. ఎవరెవరు అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రంగా విమర్శించారు అంటే ఇంకోసారి చెప్పుకుందాం. కార్లైలు, రస్కిను, బెయిలే, జవాన్స్, ఎడ్జ్వర్త్ వీరు విమర్శించారండి. సంపదకు సంబంధించిన శాస్త్రంగా ఉందని దాన్ని విమర్శించడం జరిగింది. నెక్స్ట్ ఇంతటితో సంపద నిర్వచనాలు కంప్లీట్ అయ్యాయండి. మనం నెక్స్ట్ వీడియోలో శ్రేయస్సు నిర్వచనం గురించి తెలుసుకుందాం.